హలో ఫ్రెండ్స్, నేను మీ మమత తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఇది డే 1 వెయిట్ లాస్ జర్నీలో నేను ఫస్ట్ చేసుకున్న వెయిట్ అండి 64.2 అనమాట. డే 7 వెయిట్ లాస్ ఎంత అయ్యాననేది నేను వెయిట్ చూసుకొని లాస్ట్లో క్లిప్పింగ్ యాడ్ చేశానండి. మీరు చూడండి లాస్ట్ వరకు. ఈ వెయిట్ లాస్ జర్నీలో ఈ 6 డేస్లో నేను ఏమేమి తిన్నాను అనేది ఒక్కసారి మీకు ఓవరాల్గా చూపిస్తాను అండి. నేను గ్రేప్స్, ఇంకా రాగి మాల్ట్, ఇంకా నేను వండిన కూర ఏ కర్రీ అయినా సరే తీసుకోవచ్చండి. అయితే ఆ టంబ్లర్ చూపించాను కదండి, ఆ టంబ్లర్ నిండుగా నేను రాగి జావ తిన్నాను. ఇంకా ఇవి వచ్చేసి 250 గ్రామ్స్కి పైగానే ఉంటాయండి గ్రేప్స్. అవి నేను మార్నింగ్ ఈవినింగ్ కలిపి తినేదాన్ని అనమాట. అంటే అంత తక్కువ తింటే సరిపోతుందా అంటే సరిపోతుందండి. మనం చేసే వర్క్కి తగ్గట్టే మనం తినాలి. రాగి జావ అయితే ఇలా చేసుకునేదాన్నండి. ఎట్లా అంటే వాటర్ మరగబెట్టేసి దానిలో సాల్ట్ యాడ్ చేసి, ఇంకా ఒక గ్లాస్లో 2-3 స్పూన్ల రాగి ఫ్లోర్ వేసి, వాటర్ వేసి నీళ్ళలాగా కలుపుకొని ఈ మరుగుతున్న వాటర్లో యాడ్ చేసి ఉడికించేసుకోవాలి. ఉడికిన తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక దానిలోకి మజ్జిగ ఇంకా నిమ్మరసం వేసి ఇట్లా కలుపుకొని టంబ్లర్లో పోసుకొని వేడివేడిగా పట్టుకెళ్ళిపోయేదాన్ని. ఇంకా కర్రీస్ ఏది అవైలబుల్ ఉంటే అదనమాట. నేను ఇక్కడ అరటికాయ కర్రీ, కాకరకాయ కర్రీ అట్లా ఏది ఉంటే అదే తినేదాన్ని అనమాట. ఇంకా ఫ్రూట్స్ మాత్రం డైట్లో కంపల్సరీ ఉండాలండి. మనకు కావాల్సిన మినరల్స్ కావాలి అంటే ఫ్రూట్స్ తినాల్సిందే. నేను ఇక్కడ పుచ్చకాయ ముక్కలు, ఇంకా తర్బూజా, ఇంకా అంజీర్ ఉంటాయి కదండి, ఆ అంజీర్ ఫ్రూట్స్ తీసుకునేదండి, డ్రై ఫ్రూట్స్ కాదు. ఇక్కడ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తినటం మంచిదే, కానీ డ్రై ఫ్రూట్స్ మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయటం వల్ల క్యాలరీస్ ఎక్కువైపోయి మనకి వెయిట్ అనేది గెయిన్ అయిపోతాం అనమాట. ఇట్లా ఫ్రూట్స్ తీసుకుంటూ రాగి మాల్ట్ రైస్ తిన్నాను నేను. కాకపోతే పోర్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత క్వాంటిటీలో తింటున్నాం అనేది చూసుకోవాలన్నమాట. మనం ఏదైనా తినొచ్చు, కానీ క్వాంటిటీ అనేది చూసుకొని తింటే మనకి ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఇక్కడ రైస్ తీసుకున్నాను, అలాగే కూర బొబ్బరికాయ, ఇంకా టొమాటో కర్రీ అనమాట. ఏది అవైలబుల్ ఉంటే, ఏది మనం ఇంట్లో వండుకుంటే అది తినేయచ్చు. ఇంకా బయట ఎవరైనా పెట్టినా సరే తినొచ్చు, కానీ మన క్వాంటిటీ అనేది చూసుకొని తినాలన్నమాట. నాకేంటంటే ఆఫీస్లో కూర్చొని చేసే వర్క్ సిస్టమ్ వర్క్ కాబట్టి నేను అట్లా కూర్చొని ఉండటం వల్ల నేను మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయానండి. 10 కిలోస్ పెరిగాను. అయితే ఏం పర్వాలేదండి, మనం కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే ఎక్సర్సైజ్ లేకుండానే తగ్గిపోవచ్చు. నాకు ఇక్కడ ఎక్సర్సైజెస్ చేయటానికి టైం దొరకట్లేదండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి కుడుములు అనమాట. బాలామృతం పిండి దొరుకుద్ది కదండి మనకి, అంగన్వాడీలో చిన్నపిల్లలకి ఇస్తారు. అది నా దగ్గర ఉంటే నేను అవి కూడా ఇట్లా కుడుముల్లాగా పెట్టుకొని నేను తినేదాన్ని. ఆ బాలామృతం పిండిలో పోషకాలు చాలా ఉంటాయండి. చిన్నపిల్లలకి ఇస్తారు కదా, అది మనం కూడా తినొచ్చు, ఏం కాదు. ఆవిరి ఉడకబెట్టుకొని కుడుముల్లాగా తినొచ్చు. ఇంకా రైస్ తినొచ్చు, చపాతీ తినొచ్చు, రోటీ తినొచ్చు. నేను సమ్టైమ్స్ ఒకరోజు రోటీ తీసుకుంటే ఒకరోజు రాగి జావ, నాకు రెగ్యులర్గా రాగి జావ కూడా తింటానండి. నాకు చాలా ఇష్టం అన్నమాట. చెప్తున్నా కదండి, ఆఫీస్కి వెళ్ళటం వల్ల మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ రావటం వల్ల ఎక్సర్సైజ్ చేయటానికి టైం అనేది దొరకట్లేదు నాకు. ఇంకా ఆ టైంలో నేను ఇంక ఫుడ్తో కంట్రోల్ చేసుకోవాలనేసి డిసైడ్ అయ్యా. ఇక్కడ మనం డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా తినొచ్చు, కానీ తక్కువ క్వాంటిటీ. నేను అవి కూడా తిన్నానండి, అన్నీ తిన్నాను. అది తిన్నాను ఇది లేదు అని కాదు, మొత్తం నేను డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తిన్నా, ఇంకా ఫ్రైలు తిన్నాను, అన్నీ తిన్నాను. ఇక్కడ చూస్తున్నారా, బీరకాయ పిండి వడియాల కూర అనమాట. ఇది ఫ్రై చేశాను, అది కూడా నేను తిన్నాను. దానివల్ల కూడా వెయిట్ ఏమీ నాకు ఇబ్బంది అయితే అవ్వలేదండి. నేను వెయిట్ లాస్ ఎంత అయ్యాను అనేది చూడండి. ఇంకా మ్యాంగోస్ తీసుకున్నాను. మ్యాంగో కూడా తినొచ్చు. మ్యాంగో తింటే వెయిట్ గెయిన్ అవుతారు అంటారు కదా, మ్యాంగో కూడా తినొచ్చు. మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు, కానీ తక్కువ క్వాంటిటీలో తింటూ
మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. అందుకే అండి ఈ వీడియోలో నేను ఎంత తింటున్నాను అనేది నేను బాక్స్ ప్యాక్ చేసుకునేటప్పుడు ఎంత క్వాంటిటీ ప్యాక్ చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను. అంజీర్ అయితే నేను 5 to 6 వరకు తీసుకున్నానండి. ఇంకా మామిడి పండు అయితే ఒక పండు తీసుకునేదాన్ని. పుచ్చకాయలు అయితే ఆ బాక్స్ నిండుగా తినేసేదాన్ని. ఎందుకంటే మనకు వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా రాగి మాల్ట్ అయితే టంబ్లర్ నిండా తీసుకునేదాన్ని. అది ఆఫ్టర్నూన్ లంచ్కి అనమాట. ఫ్రూట్స్ వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ ఉండేవి. ఇంకా కర్రీ అయితే నాకు నచ్చినట్టు తీసుకునేదాన్ని. ఇంకా సమ్టైమ్స్ ఆఫీస్లో కూడా ఎవరైనా మనం లంచ్ తినేటప్పుడు కానీ స్నాక్స్ టైం అప్పుడు కానీ ఏమైనా షేర్ చేస్తే అది తినటం నేను వాళ్ళకి ఇవ్వటం జరిగేది. కానీ ఎప్పుడు కూడా మైండ్లో క్వాంటిటీ ఎక్కువైతే మనం వెయిట్ లాస్ అవ్వము అనేది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకి వెయిట్ గెయిన్ అనేది రాదండి. కాకపోతే కూర్చొని చేసే వర్క్ వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అయిపోతాము ఎంత తిండి కంట్రోల్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో చూడండి. స్టార్టింగ్లో 64.5 కదా, ఇప్పుడు 62.2 అనమాట. అంటే 2.3 కిలోస్ నేను వెయిట్ లాస్ అయ్యాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నానండి. ఈ వీడియోలో మీకు వెయిట్ లాస్ గురించి ఏమైనా చెప్పినవి అర్థం కాకపోయినా లేదంటే డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్లో అడగండి, నేను చెప్తాను. ఇంత 2.3 కిలోస్ 6 డేస్లో నేను ఫుడ్ కంట్రోల్ చేస్తూ తగ్గాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.